ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మహి వ్లాగ్స్ 1 2. పిల్లలు పెద్దలు అందరూ ఎంతగానో ఇష్టపడే పులగం ఎలా చేయాలో ఇవాళైతే వీడియోలో చూసేద్దాం. దాంట్లో కాంబినేషన్ గా పచ్చిమిర్చి టొమాటో వంకాయ వేసిన పచ్చడి చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. చూసేద్దాం రండి. చెప్తున్నాను అది కాదు కానండి, వేడి వేడి పులగంలో పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి. ఇంకో 2 ప్లేట్లైనా లేపేద్దాం అన్నట్టు ఉంటది. ట్రై చేసి చూడండి తప్పకుండా. ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందో. దీనికోసం అయితే ముందుగా నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. గ్లాస్కి వచ్చేసి 1 కప్పు వరకు పెసలను తీసుకున్నాను. పెసలు వేయించి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేయించిన పెసలు వేసి 1కి 2 సార్లు మొత్తం కలిపి శుభ్రంగా వాష్ చేసి ఒక పావు గంటన్న బియ్యాన్ని పెసల్ని నాననివ్వాలి. పులగం చేయడం కోసం ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేయాలి. పోపు కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవి అన్ని ఫ్రై అయ్యాక మనం రైస్ తీసుకున్నాం కదా, ఏదైతే రైస్ తీసుకున్నామో ఆ కప్పు తోటి 1కి 2 వాటర్, పెసలకు కానీ 1కి 2 వాటర్ లాగా వేసుకోవాలి. అదిగోండి చూడండి, నేనైతే పెసలు తీసుకున్న దాంట్లో కానీ 1కి 2 వాటర్ అయితే వేస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు. పసుపు అనేది ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే మనకు టేస్ట్ కు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఎసురు తెరిలే వరకు తెల్లనివ్వాలి. మూత తీసి చూసేసరికి ఇలా బాగా ఎసురు తెరులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్ పెసలు, అవి అందులో వేసుకోవాలి. వాటర్ రాకుండా రైస్ పెసల్ని మొత్తాన్ని అందులో వేసిన తర్వాత ఒకసారి కలబెట్టి మళ్ళీ మూత పెట్టి లో టు మీడియం లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది. లో టు మీడియం పెట్టుకున్నాం కదా, మధ్య మధ్యలో 5 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని సిమ్ లో పెట్టేసుకోవాలి. మంట అనేది వాటర్ దగ్గరగా వచ్చినప్పుడు. నేను మీకు కొంచెం చూపించడం కోసమే వీడియోని ఎన్నిసార్లు కలబెట్టేది అనేది చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఒక 3 టైమ్స్ అయితే నేను ఇలా కలబెట్టాను. చూసారుగా, రైస్ అంతా దగ్గరగా వచ్చినప్పుడు ఇంకా మూత పెట్టుకొని సిమ్ లో పెట్టేశానండి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే మన రైస్ అనేది రెడీ అయిపోతుంది. పులగం అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లోకి మనం చెప్పాం కదా టమాటో పచ్చిమిర్చి వంకాయ వేసి పచ్చడి చేసుకున్నామని. పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇలా చూపించిన విధంగా పచ్చిమిర్చి టమాటా వంకాయలు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఒక బాండీలో అవన్నీ కొద్దిగా బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ మెత్తబడేంత వరకు, వాటర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి వంకాయ టమోటాలు అన్ని బాగా మగ్గాయి కదండి. నేనైతే పచ్చడిని రోట్లో అయితే చేసుకుంటాను. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి బాగా మెత్తగా నూరాలి ఒకసారి. వంకాయ ముక్కలు కానీ వేసి మెత్తగా నూరానండి. ఇలా పచ్చడి అంతా నూరిన తర్వాత ఒక ఉల్లిపాయను అనేది మీడియం సైజులో కట్ చేసుకొని రోట్లో వేసుకొని బాగా మెత్తగా నూరాలి. ఆ తర్వాత మిగిలిన టమాటాలు కానీ వేసుకొని మన స్పైసీకి తగ్గట్టుగా అవసరం అయితే కొద్దిగా చింత తొక్కు వేసుకొని నూరుకోవాలి. ఫైనల్లీ మన వంకాయ టమాటో పచ్చిమిర్చి వేసిన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోట్లోంచి నీరు ఊరుతుంది, అంత టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.